ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. 27వ తారీఖు జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఈ దఫా ఓటర్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నక, లేకపోతే బీఆర్ఎస్ అభ్యర్థి ఇస్తున్నారా, లేకపోతే బీజేపీ అభ్యర్థికి ఇస్తున్నారా, లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థికి ఇస్తున్నారా అనే వాళ్ళ విషయం తెలుసుకుందాము. అసలు మన దగ్గర కొంతమంది సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం నేరేడ్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి కొంతమంది మన దగ్గర ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈ దప్ప మళ్ళీ ఉప ఎన్నిక వచ్చేది, ఎమ్మెల్సీ ఎన్నిక, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? తీన్మార్ మల్లన్న బీసీ అభ్యర్థి కాబట్టి అంతా ఓసీ వాళ్ళది ఉంది కాబట్టి ఈసారి కూడా బీసీ వినిపించాలని చెప్పేసి బీసీ వాళ్ళకి వేద్దాం అనుకుంటున్నాం సార్. అంటే ఎందుకు, అంటే ఒక బీసీ వాదంతోనేనా, లేకపోతే అసలు ప్రశ్నించే గొంతుక అనే ఉద్దేశంతో వేస్తున్నారు? ప్రశ్నించే గొంతుక. అదే విధంగా మనకు ఎదిరించాలని మనం ఖచ్చితంగా పోవచ్చు బీసీ అయితే. అదే ఓసీ వాళ్ళ దగ్గర మనం పోలేం కూడా, పోయినా దగ్గర రాని అట్లా ఇప్పుడు కూడా అదని చెప్పేసి బీసీకి వేద్దాం. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే డబ్బులు కూడా ఎదలే అవకాశం ఉంది, మళ్ళీ గెలిచారనే ఉపాయం చేస్తున్నారు. దాన్ని మీరు ఏదైనా చూస్తున్నారు? డబ్బులతో పనిచేయదు. ఇప్పుడు ఎన్నిక పోయినసారి పని చెప్తే డబ్బులతో పనిచేయదు. ఎందుకంటే సామాజిక బీసీ ఎక్కువ ఉంది కాబట్టి దాని వల్ల మేము పేరొచ్చాం. అంటే బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి కూడా ఏమంటుందంటే నేను కూడా ప్రశ్నించే గొంతుక అంటున్నాడు. అంటే వచ్చి ఒక వచ్చి కూడా ప్రశ్నించే గొంతుకు ఏం లేదు, వస్తుండే పోతున్నారు. మా డబ్బులు తెచ్చుకుంటే ఇక్కడ తెచ్చుకుంటే అట్లేదు అంతే. మీరు చెప్పండి, పోయినసారి కూడా తీన్మార్ మల్లన్న పల్లరాజేశ్వర రెడ్డి మీద గట్టిగా పోటీ చేయడం జరిగింది, చివరి వరకు కూడా పోరాడారు. అయినా కూడా ఎమ్మెల్సీ ఎన్నిక ఒప్పుకొని మళ్ళీ జనగాం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. దాన్ని మీరు ఏదైనా చూస్తున్నారు? అదే విధంగా మన ఇక్కడ కూడా కాన్స్టిట్యూషన్ కూడా పోటీ చేశారు ఎమ్మెల్యే కాబట్టి, అది డబ్బు అధికంగా ఉంది కాబట్టి పోయారు. ఈసారి గట్టి ఎమ్మెల్సీ గెలిచి వస్తున్నాయి సార్. అంటే ప్రశ్నించే గొంతుగా తీన్మార్ మల్లన్న కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ తీన్మార్ మల్లన్న సార్ గెలిపించుకోవాలి, చట్టసభలో ఉంచాలని మీరు కోరుకుంటున్నారా? అవును సార్. ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే పోయినసారి కూడా తీన్మార్ మల్లన్న గట్టిగా ప్రయత్నం చేశాడు, చివరి వరకు కూడా ప్రయత్నం చేసి కొద్ది ఓటుతో ఓడిపోయాడు. అదే పల్లా రాజేశ్వర రెడ్డి గెలిపించాడు కానీ చట్టసభలో మాత్రం ఎవరికి విద్యార్థుల సమస్యలపై కూడా పోరాడలేదు. ఎందుకంటే మళ్ళీ అది అలా ఉండగానే దానికి రాజీనామా చేసి మళ్ళీ ఎమ్మెల్యే పోటీ చేయడం సిగ్గుచేటు. ఇప్పుడు రాకేష్ రెడ్డి కావచ్చు, లేకపోతే ప్రేమేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా విద్యార్థుల్ని విద్యావంతులు మోసం చేసేందుకే తప్ప ఏమీ లేదు. చట్టసభలో మాత్రం తీన్మార్ మల్లన్న వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు, విద్యార్థులకు విద్యావంతుల పక్షాన పోరాడి వాళ్ళకు న్యాయం చేస్తాడని వాళ్ళు పేర్కొంటున్నారు. ఈ నెల 27వ తారీఖున ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఓటరు ఈసారి ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి ఓటు వేస్తాడో మనం తెలుసుకునే పని చేద్దాం. మనం ఇప్పుడు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం నేడిచెర్ల పరిధిలో ఉన్నాము. మన దగ్గర కొంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, వారి మాట తెలుస్తున్నాం. అన్న నమస్తే అన్న. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ తరఫున రాకేష్ రెడ్డి, బీజేపీ తరఫున ప్రేమేందర్ రెడ్డి, దాంతోపాటు కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ సార్ లాంటి వాళ్ళు కూడా బరిలో ఉన్నారు. ఈసారి మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు తీన్మార్ మల్లన్నకి వేద్దాం అనుకుంటున్నారు? కారణం ఏంటి? గత 2 సార్లుగా అతను పార్టిసిపేట్ చేస్తున్నాడు. మన ప్రజా సమస్యలను ప్రజల దృష్టిలో మీడియా ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాడు. తను పోరాటం చేయడానికి ఎన్నో రకాల ముందుకు వస్తున్నాడు. ప్లస్ ప్రజల్లో విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజలకి కావాల్సిన సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ పోరాటం చేస్తున్నాడు. కాబట్టి ఈసారి తీన్మార్ మల్లన్న ఎంపిక చేసుకుంటున్నాను. మీరు ఒకటి చెప్పండి, పోయినసారి కూడా తీన్మార్ మల్లన్న పల్లా రాజేశ్వర రెడ్డి మీద ఇండిపెండెంట్ అభ్యర్థి చేసి చివరి వరకు పోయాడు. అయితే అసలు ఈ ఉప ఎన్నిక రావడం కారణం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. అయితే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే ప్రశ్నించే గొంతుక రాకేష్ రెడ్డిని గెలిపించండి అంటున్నారు. దాన్ని మీరు ఏదైనా చూస్తున్నారు? రాకేష్ రెడ్డి ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ వచ్చాడు కదా, అతను విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన పర్సన్. ప్రజా సమస్యల మీద పూర్తిగా పోరాటం చేసిన వ్యక్తి కాదు, ప్రజా సమస్యలు పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి కాదు. కాబట్టి ప్రజల సమస్యల మీద పోరాడే వ్యక్తి తీన్మార్ మల్లన్న కాబట్టి, ప్రజా సమస్య గొంతుకై మాట్లాడుతున్న వ్యక్తి కాబట్టి తీన్మార్ మల్లన్నకి విలువయడం ప్రజల యొక్క ప్రాధాన్యత నా అభిప్రాయం. ప్రజలు కూడా ఆలోచించాలని నమ్మాలి. మన దగ్గర మరి ఇంకో గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, అన్నగారు మాట తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, వారితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. ఈసారి మీరు ఎవరికి ఓటేసే అవకాశం ఉంది? తీన్మార్ మల్లన్న. ఎందుకు తీన్మార్ మల్లన్నకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఒక గ్రాడ్యుయేట్ ఉద్యోగం కోసం ఎంత పోరాడిండో గత 10 సంవత్సరాల నుంచి అందరికీ తెలుసు తెలంగాణ ప్రభుత్వంలో. అయితే ఉద్యోగాల నోటిఫికేషన్లు కానీ ప్రభుత్వం వాటి వైపు చిన్న చూపు చూసిన పరిస్థితి ఉంది. అయితే పబ్లిక్ దృష్టిలో, తర్వాత గ్రాడ్యుయేట్ల దృష్టిలో, విద్యార్థుల దృష్టిలో తీన్మార్ మల్లన్న ఒక విప్లవం తీసుకొచ్చి ప్రభుత్వంతో పోరాడి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇప్పించడం కానీ, గ్రాడ్యుయేట్ల సమైక్య కృషికి పోరాడటం కానీ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ అతని గొంతుక మీడియా రూపంలో, న్యూస్ ఛానల్ రూపంలో పబ్లిక్ చాలా చేరువైంది. తర్వాత చేస్తారనే ఒక దృఢ సంకల్పం కూడా ఉంది.
అంచేత ఆయనకు వేయాలని. అన్న చెప్పండి, మీరు ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి అంటే ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు గెలవమనే ఉద్దేశంతోనే ప్రలోభాలకు ఒక దారి చూపిస్తున్నాయి. దాన్ని ఏదే చూస్తున్నారు. అది ఎమ్మెల్యే ఎలక్షన్లకి రాజకీయ పరంగా ఉంటుంది కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లకి అది ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఓట్లు వేసేది సామాన్య ప్రజానికంతో పాటు చదువుకున్న వాళ్ళకి కొద్ది ఆలోచన ఉంటుంది. వాళ్ళకి ఏం కావాలో కోరుకున్న దానికి సాధించుకోవాలనే తపన ఉంటుంది. అది ఒక వ్యక్తిని ఎంచుకునే విషయంలో ఆలోచించి ఓటు వేయడంలోనే ఉంటుంది. సో అది దీనివల్ల సాధ్యం అవుతుంది. ఓకే, విద్యావంతులు గ్రాడ్యుయేట్స్ ఏమంటున్నారంటే ఈసారి ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. ఎందుకంటే ప్రశ్నించే గొంతుక అంటే ఇప్పుడు మిగతా పార్టీలతో చూసుకుంటే మాత్రం తీన్మార్ మల్లన్నకి విజయ అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న గెలిపించుకుంటామని వాళ్ళు కృతనిశ్చయితతో ఉన్నారు. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.